ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమత్పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ఫిబ్రవరి 8 నుంచి ఫిబ్రవరి 14 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితులను అనుసరించి, అంటే మిథున రాశిలో గురుడు, సింహరాశిలో కేతువు, రవికుజులేమో మరి మకర రాశిలో రాహువు, శుక్రుడు, బుధుడు, కుంభరాశిలో శని, మీన రాశిలో ఈ విధంగా గ్రహాల యొక్క పరిస్థితి ఉండగా చంద్రుడు తుల, వృశ్చిక, ధనురాశిలో చంద్ర సంచారం ఉంటుంది. మరి ఈ వారం ఈ గ్రహాలు అనుసరించి ఏ ఏ రాశుల వారికి ఫలితాలు ఎలా ఉంటాయి, వారు ఏ విధమైన పరిహారాలు చేస్తే వారికి మంచి శుభాలు జరుగుతాయో అటువంటి విధంగా మనం శాస్త్రోక్త ప్రకారంగా ఈ యొక్క వార ఫలాలు తెలుసుకుందాం. తులారాశి. ఈ తులారాశి వారికి మనం చూసినట్లయితే తప్పనిసరిగా అంటే తృతీయ స్థానంలో అంటే చతుర్థంలో రవికుజులు ఉన్నారు, పంచమంలో రాహువు, బుధుడు, శుక్రుడు ఉన్నారు. అంచేత మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నప్పటికీ చంద్రుడి యొక్క బలం అనుకూలంగా ఉన్నది. చంద్రుడు జన్మ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో సంచారం. వార ప్రారంభం కార్యజయం, ఆర్థిక లాభాలు, వారం మధ్యలో కూడా కాస్త పర్వాలేదు, వారాంతం అనుకున్నటువంటి పనుల్లో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఈ విధంగా ఈ రాశి వారికి మనం చూసినట్లయితే మిగిలిన గ్రహాల యొక్క బలాబలాలు కూడా కాస్త అనుకూలంగా ఉండడం ద్వారా, అంటే శాటర్న్ శని 6వ స్థానంలోను, మరి గురుడు భాగ్యస్థాన సంచారం వలన ఇద్దరు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వడం ద్వారా కుటుంబ, ఆర్థిక, సంతానపరమైన వ్యవహారాల్లో మంచి డెవలప్మెంట్స్ ఉన్నాయి. ప్రతి పని యందు కూడా చాలా శ్రద్ధ అనేది ఉంటుంది, మంచి ఆలోచనలు ఉంటాయి, నూతనమైనటువంటి ప్రయత్నాల్లో విజయం తప్పనిసరిగా సాధించగలుగుతారు. ఉద్యోగపరమైనటువంటి సమస్యలు తగ్గుతాయి, రాజకీయపరమైనటువంటి అభివృద్ధి ఉంటుంది, వృత్తులపరమైన ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఈ రాశి వారికి తప్పనిసరిగా వార ప్రారంభం, వారాంతం మంచి పనులన్నీ కూడా పూర్తవుతాయి. మొత్తం మీద ఈ తులారాశి వారికి గత 4 వారాల కంటే ఈ వారం అనుకూలంగా ఉన్నది. అయితే ఈ రాశి వారు చిన్న చిన్న విషయాల యందు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే అవి ఎందుకు చేయలేం, అవి తప్పనిసరిగా చేయగలుగుతామనేటువంటి ఒక విధమైనటువంటి పద్ధతిలో ముందుకు నడవడం ద్వారా కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. చిన్న విషయాన్నైనా ఎక్కువ శ్రద్ధ అనేది చాలా అవసరం. మరి ఈ రాశి వారు సంఖ్యలు చూస్తే 5వ నెంబర్ ఎక్కువగా వాడండి, రంగుల్లో తెలుపు రంగు వాడండి. ఆరాధనలో సూర్య ఆరాధన అంటే ప్రతిరోజు కూడా సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవాను ఆరాధించడం ద్వారా విజయం తప్పనిసరిగా పొందగలుగుతారు.